తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చేసి మరి ఫిబ్రవరి నెలలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు హడావుడిగా చేసినటువంటి గురుకుల నియామక ఉద్యోగ ప్రక్రియలో మరి వాళ్ళు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు నింపకపోవడం వల్ల, అంటే పై స్థాయి నుంచి కింది స్థాయికి నింపుతామని చెప్పేసినటువంటి నోటిఫికేషన్లో ఏ విధంగా పేర్కొన్నారో ఆ రకంగా ఉద్యోగాలు నింపకపోవడం వల్ల ఇవాళ దాదాపు 3000 మందికి మెరిట్ సాధించినా కూడా ఉద్యోగాలు రాకుండా అనర్హతకు గురయ్యాం సార్. సో గౌరవ హైకోర్టు ద్వారా మేము కోర్టులో పిటిషన్ వేసి ప్రభుత్వం మాకు 10 ఇంటీరియం ఆర్డర్స్ అనుకూలంగా ఇచ్చింది. ప్రజాప్రభుత్వంలో మరి నమ్మి ఈరోజు కూడా శాంతియుత పద్ధతిలో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. సో 9 నెలల నుంచి అనేక పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం మరి స్పందించలేదు. అనేక ప్రజావాణిలో ఇవాళ నాలుగో ప్రజావాణిలో మళ్ళీ మేము ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చాము. గౌరవ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మరి మాకు ఒక మంచి వార్త వినిపిస్తారని ఆశిస్తున్నాము. ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చి డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేసి రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ ఇచ్చి మా అందరికీ కూడా డౌన్ మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ 3000 అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ఉదయం నుంచి ఉన్నారు కదా, ఓకే, ఏమేమి హామీ ఇచ్చారు ఇప్పటికైతే? ఏమన్నా అదొక పాజిటివ్ వేలో ఉందా లేకపోతే జస్ట్ ఏదో సంతృప్తి పరిచే విధంగా? ఇప్పటికైతే పాజిటివ్ వేలోనే ఉంది. పొద్దుగాల మేము మార్నింగ్ 6 o'clock వచ్చినాం. 6 o'clock నుంచి అక్కడనే వెయిట్ చేసినాం. 6 o'clock నుంచి అక్కడనే వెయిట్ చేసినాం. చిన్నారెడ్డి గారు కలిసారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు కలిసి మా సమస్యను గంట పాటు తీక్షణంగా విని మీ సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా మీకు పాజిటివ్ న్యూస్ వచ్చే విధంగా మేము చేస్తామని అతను హామీ ఇచ్చారు. ఓవరాల్గా ఇప్పుడు ఎంతమంది మీరు అందరు కలిసి అభ్యర్థులు ఎంతమంది హాజరయ్యారు? ఇక్కడ దాదాపు 100 నుంచి 200 మంది వరకు 600 మంది ఉన్నారు సార్. ఒక 600 మంది వచ్చారు. ఇది పేరుకు తగినట్టుగానే, బిల్డింగ్ పేరుకు తగినట్టుగానే ప్రజాభవన్ అన్నట్టుగా మాకు ఇంకా నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద. అండ్ ఇక్కడికి వచ్చాక చిన్నారెడ్డి సార్ కలిశారు. తర్వాత మేము వచ్చిన 600 మందిలో కొంతమంది అభ్యర్థులను తన కాన్వాయ్లో ఎక్కించుకొని సెక్రటరియట్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ సిఎస్ మేడం గారితో మాట్లాడమని ట్రై చేశారు, కానీ అక్కడ లేదు. తర్వాత ఇంకా అఫీషియల్ అధికారులు కొందరు ఉన్నారు, వాళ్ళని కలిసే ప్రయత్నంలో అక్కడ ప్రాపర్ అపాయింట్మెంట్ లేకపోవడం వల్ల తక్షణమే ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళడం వల్ల సో అక్కడ లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక సార్ సిఎస్ మేడం ఫోన్లో మాట్లాడారు చిన్నారెడ్డి. అవును, ఇది చాలా 9 నెలలుగా ఈ గురుకుల 1:2 అభ్యర్థులు చాలా గోసపడుతున్నారు. ఇది ఒక 81 జీవో అన్నట్టు ఒక అడ్డంకి ఉంది అని చెప్పేసి ఉంది సార్. కానీ మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్లు ఉన్నాయి మాకు. అండ్ మళ్ళీ మోరోవర్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అక్కడ నుంచి కూడా మాకు 11 ఇంట్రీమ్ ఆర్డర్లు ఉన్నాయి. అంటే 11 మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి సార్ మాకు ఇవ్వమని. అండ్ 2016లో ట్రాన్స్జెన్కోలో కూడా ఉంది సార్, ఒకటి వన్ టైం రిలాక్సేషన్ కింద ఇవ్వచ్చు ఈ అభ్యర్థులకు అన్నట్టు. సో ఇన్ని ఉన్నాయి. అండ్ బోర్డు వాళ్ళు కూడా ఇవాళ ఈరోజు సార్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నట్టు ఒకటి కేసు నడిచింది, మాదే, మేము వేసిన కోర్టు. సో దాంట్లో కూడా వాళ్ళు కొంత టైం తీసుకున్నారు. సో ఈ లోపల రేవంత్ అన్న చెప్పినట్లుగా మాకు ఇంకా నమ్మకం ఉంది. అందుకే మేము రోడ్ల మీదకి వెళ్లకుండా ప్రజాభవన్ అని చెప్పుకునే ఈ ప్రాంగణానికి మేము రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన 600 మంది కూడా జిల్లాల నుంచి రాత్రి 2కి 4కి ట్రైన్లకి బస్సు ఎక్కేసి వచ్చినాం సార్. అందరూ చాలామంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళము. ఎందుకనంటే రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది సార్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మేము. ఎందుకంటే రేపు మాకు చాలా కీలకము. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. గత క్యాబినెట్ మీటింగ్లో బల్మూరి వెంకటన్న గారు మాట్లాడారు, మా ఇష్యూ మీద చాలా స్పందించారు. దాన్ని ఇంకా ఫార్వర్డ్ చేస్తూ సిఎస్ మేడం దగ్గర అండ్ ఈ సీఎం రేవంత్ అన్న ఒక్కళ్ళు మిగిలారు. మాకు అన్నకు తెలుసు, వినిపించిందని అనుకుంటున్నాము. సో దయచేసి రేపు క్యాబినెట్ మీటింగ్లో జరిగే మీటింగ్లో రేవంత్ అన్న గారు మీరు ఇది వింటున్నారు, చూస్తున్నారు, మేము కనిపిస్తుండొచ్చు. ఈరోజు ప్రజాభవన్ దగ్గరికి చేరుకున్నాము, రోడ్ల మీదకి ఎక్కట్లేదు. మీరు అన్నట్లుగానే మార్చి 4న ఎల్బీ స్టేడియంలో మీరు ఇచ్చారు అపాయింట్మెంట్లకి. 2017 పీఈటీ వాళ్ళకి ఇచ్చారు, 2008 డిఎస్సి వాళ్ళకి ఇచ్చారు. మాదాపూర్ శిల్పకళా వేదిక సాక్షిగా అన్న రేవంత్ అన్న ఇప్పటికీ సీఎం రేవంత్ సార్ అని రావట్లేదు సార్, ఎమోషనల్గా అవుతున్నాము. ఎందుకనంటే రేవంత్ అన్న అనే వస్తుంది మాకు. ఇంకా ట్విట్టర్ సాక్షిగా, యూట్యూబ్ సాక్షిగా అండ్ హైకోర్టు సాక్షిగా అండ్ మేము తిరిగిన లెక్కలేనన్ని అధికారుల భవనాల సాక్షిగా
ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ అండ్ సీఎం హౌస్ జైపాల్ రెడ్డి సార్ గారికి కూడా మేము విన్నవించుకున్నాము సీఎం హౌస్ దగ్గర ఉండి. అండ్ సో ఇప్పటికి మీకు వినిపిస్తుండొచ్చు, రేవంత్ అన్న మాకు న్యాయం చేయండి. సింగమల్లే బయలుదేరినాడు మన రేవంత్ అన్న పాలమూరు నుంచి, వెనుకబడిన జిల్లా అని అనుకున్నాము. కానీ ముందుకొచ్చి మీరు నిలిచారన్న. బస్సు ఇక్కడ నిలబడిన నా తోటి మిత్రుల సాక్షిగా చెప్తున్నాము, బస్సు యాత్రకు తిరిగినామన్నా మేము. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి, మేము కాలర్ ఎగరేసుకొని తిరుగుతాం. మళ్ళీ మీరు అన్నారు ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా ప్రక్షాళన చేపట్టారు, అందుకు మేము రాబోయే ఉపాధ్యాయులుగా మేము హర్షిస్తున్నామన్నా. చాలా సంతోషం మీరు హైడ్రా ప్రక్షాళన చేస్తున్నారు. అలాగే విద్యా వ్యవస్థలో కూడా ప్రక్షాళన చేయండి. ఈ కోర్టు ఆర్డర్లు ఏందన్నా, మాకు జీవోలు ఏందన్నా, గవర్నమెంట్ ఆర్డర్ అవేంది? మీరున్నారు ప్రజాప్రభుత్వము, ప్రజాభవన్ దగ్గర ఉండి మేము అర్జిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సర్టిఫైడ్ క్వాలిఫైడ్ బోనఫైడ్ టీచర్స్ అన్నా, మేము విద్యావేత్తలము. ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఎట్లా వచ్చిందన్న? గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి, కానీ ఆ తప్పులు పునరావృతం కాకుండా ప్రజాప్రభుత్వం దీంట్లో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. రేపు క్యాబినెట్ మీటింగ్లో మా గురుకుల 1:2 అభ్యర్థులం 9 నెలలుగా ఎదురు చూస్తున్నాము మీ యొక్క మాట కొరకు రేవంత్ అన్న. సో రేపు మాకు ఆయన మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే జియో 81 అన్నారు కాబట్టి దాని నుంచి వచ్చిన సమస్యలు ఏంటి, ఓవరాల్గా ఇప్పుడు ఒక ఎన్ని పోస్టులు, ఇంకా మీకు బ్యాక్లాగ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? సార్ దాదాపు 3000 బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్. ఈ 81 జీవో అనేటువంటిది యాక్చువల్గా అది సివిల్ సర్వీస్ వాళ్ళకు ఉన్నటువంటి జీవో. మరి ఇంతకుముందు నోటిఫికేషన్లు ఎక్కడ లేవు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టారో మాకు తెలియదు. ఒకవేళ జీవోతో సంబంధం లేకుండా ఒక క్యాండిడేట్కు 4 జాబులు వచ్చినప్పుడు అది డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ నింపాల్సింది సార్. కానీ అది ఎందుకు, అది ఎలక్షన్ నిమిత్తమా మరి అధికారుల తప్పిదం వల్ల మొత్తానికి అయితే జరిగిపోయింది. ఇప్పటికైనా మా 3000 కుటుంబాలను ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ దినమున అంటే ఈరోజు ప్రజాభవన్లో మరి చిన్నారెడ్డి సార్ అయితే మాకు హామీ ఇచ్చాడు, మీకు త్వరలోనే నేను సీఎం గారితో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను, మీకు కంపల్సరీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది సార్. మేము ఆ విషయంలో చాలా సంతోషిస్తుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇప్పటికే 9 నెలల నుంచి పోరాడుతున్నామని చెప్తున్నారు కదా, మరి ఇంకా అంటే ఒకవేళ వ్యవధి దాటి లేకపోతే రేపు క్యాబినెట్ చర్చ అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇక్కడ ఒకవేళ ప్రభుత్వము ఒకవేళ పండించుకోకపోతే ముందు అభ్యర్థుల కార్యాచరణ ఏముంటుంది సార్? ముందు కంపల్సరీ మాకైతే ప్రభుత్వం న్యాయం చేస్తే నమ్మకంతో ఉన్నాం సార్. ఒకవేళ ముందు చేయకపోతే మాత్రము మాకు ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. రెండోది ఒకవేళ హైకోర్టు కూడా మాకు పాజిటివ్ లేకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేటువంటి 81 జీవోని కంప్లీట్గా అది ఎలిమినేట్ చేయొచ్చు అనే దాన్ని, అది ఇలాంటి వాటికి ఉపయోగించదని చెప్పారు. కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది సార్. మేము న్యాయపరమైనటువంటి వెళ్తాము. మేము ప్రభుత్వానికి ఏ విధంగా అయితే మేము విన్నవించుకొని మా యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తాం సార్ కంపల్సరీ. రైట్. ఒకవేళ ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ విధంగా మీ అభ్యర్థులు ఉన్నారు? దాదాపు 3000 మంది ఉన్నాం సార్. 3000 మందిలో మాకు ఈ 3000 పోస్టులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. అవి మాకు వస్తాయని మేము నమ్ముచున్నాం సార్.